హాయ్ నమస్తే అండి. అందరి భోజనాలు అయిపోయాయా? నాకైతే ఈరోజు ఏ కూరతో తినాలనిపించట్లేదండి. అందుకే ఇలా సెట్ చేసుకున్న వెల్లుల్లి కారంతో తినాలనిపిస్తుంది ఇవాళ. అందుకని వెల్లుల్లి కారంతో తిందామని కలుపుకుంటున్నాను అనమాట. సాల్ట్, కారం. చూసారా కారం ఎంత ఎర్రగా ఉందో. వేడి వేడి అన్నంలో ఇలా వెల్లుల్లి కారం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటే అస్సలు బాగోదండి. ఈ వెల్లుల్లి కారంలోకి నూనె వేస్తేనే బాగుంటుంది. అందుకే నేను కూడా నూనె వేసుకొని తింటాను. చూస్తుంటే చూడండి ఎంత ఎర్రగా ఉందో. కానీ కొంతమంది కారం ఎక్కువ తింటే ప్రాబ్లం అంటారు, కొంతమంది తినకపోతే ప్రాబ్లం అంటారు. ఎంత కారం తిన్నా ఏమీ అవ్వదు అంటున్నారు కొంతమంది. ఏమోనండి, ఎవరేమైనా అనుకోనండి, ఎవరేమైనా చెప్పనివ్వండి. ఈరోజు మాత్రం నేను ఈ కారంతో అన్నం తినాల్సిందే. చూస్తుంటే భయం వేస్తుంది కానీ తింటాను. వేడి వేడి అన్నంలోనే కాదండి, ఇవి అసలు వేడి వేడి అన్నం కన్నా చెద్ద అన్నంలో అయితేనే ఏ పచ్చళ్ళు అయినా బాగుంటాయండి. వేడి వేడి అన్నం నెయ్యి అంటారు, అలా ఇష్టపడతారు కొంతమంది. ఇదిగోండి ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ కూడా వేసి కలిపేస్తున్నాను. చాలామంది ఇలాగే తింటారండి, ఇలా ఇష్టపడతారు తినడానికి. కూర ఉన్నా లేకపోయినా ఇలా తినడానికి చాలామంది ఇష్టపడతారనమాట. చూడండి ఎలా ఉందో. మీకు కూడా తినాలనిపిస్తుందా? నాకైతే నోట్లో లాలాజలం వచ్చేస్తుందండి. ముద్ద కూడా రావట్లేదు. కొంచెం ట్రై చేస్తాను ఎలా ఉందో. జలుబు చేసినప్పుడు ఇలా వేసుకొని తింటే కనుక జలుబు దెబ్బగా వదిలిపోయిద్దండి. సూపర్గా ఉందండి. మంట కూడా అలాగే ఉంది కానీ బాగుంది. మీరు కూడా తినే ఉంటారు. ఇంట్లో ఈరోజు నేను బీరకాయ వండాను, ఒకళ్ళకి కోడిగుడ్డు ఫ్రై చేశాను, టమాటా చట్నీ చేశాను. కానీ అవేవి తినాలనిపించట్లేదండి వాళ్ళ. ఓకే అండి, నాకైతే ఇది ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. నేనైతే తినేస్తాను. మంటగానే ఉంది అయినా సరే తినేస్తానండి, బాగుంది నోటికి. మీరు కూడా భోజనం చేయకపోతే త్వరగా చేసేయండి. ఇలా తినాలనిపిస్తే మాత్రం వెంటనే కలుపుకొని తినేసేయండి. నెయ్యి వేసుకోవద్దు, నూనె మాత్రం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.